మహారాజు దశరథుడు కైకేయితో, రాముడికి ఏమీ అపరాధము లేదు. అయితే మరి నా పుత్రుణ్ణి ఎందుకు త్యాగము చెయ్యాలి నేను? కౌసల్య మరియు సుమిత్రని వదలగలను, రాజ్యలక్ష్మిని కూడా పరిత్యాగము చెయ్యగలను. కానీ నేను పితృభక్త శ్రీరాముడిని, నా ప్రాణస్వరూపము అయిన రాముడిని ఎప్పుడూ వదలలేను, త్యాగము కూడా చెయ్యలేను. నా జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామునిని చూసిన వెంటనే నా హృదయములో పరమ ప్రేమభావము వస్తున్నది. అంత ప్రేమతో ఉన్న శ్రీరామునిని నేను కంటితో చూడలేకపోతే నా చేతన నష్టము అవుతుంది. నాకు ఏమీ తోచదు శ్రీరాముడు లేకపోతే. సూర్యుడు ఉదయించకపోయిన ఈ భూమండలము నడవగలదు, మరియు వర్షము పడకపోయినా వ్యవసాయము జరగగలదు. కానీ శ్రీరాముడు లేనిదే నా శరీరములో ప్రాణము ఉండదు. అందుకని ఈ వరము నీవు అడిగి ఏమీ లాభము లేదు. ఓ పాపపూర్ణమైన నిశ్చయము చేసిన కైకేయి. మహారాజు దశరథుడు కైకేయితో కోపముగా ఇలా అన్నారు, నీ నిశ్చయము, నీ దురాగ్రహము ఇప్పుడు త్యజించు. ఇదిగో నేను నా మస్తకము నీ కాళ్ల మీద ఉంచుతున్నాను. నీవు ఇప్పుడు ప్రసన్నురాలివు అయి, ఓ పాపాత్మురాలా, నీవు పరమ క్రూరమైన ఇలాంటి విషయము ఎలా ఆలోచించావు? నీవు నిజముగా నాకు భరతుని మీద ప్రేమ ఉన్నదో లేదో, అతడు నాకు ప్రియుడు లేక అప్రియుడు అని తెలుసుకోవాలని ఉన్నదో, నీవు చెప్పిన ప్రకారమే నీ ప్రథమ వరము నేను ఇస్తున్నాను. నీవు చెప్పినట్లే భరతునికి రాజ్యాభిషేకము చెయ్యడము నాకు స్వీకృతమే. మహారాజు దశరథుడు కైకేయితో రోషముగా ఈ విధముగా అన్నారు, నీవు ముందు చెప్పినట్లు శ్రీరాముడు నా పెద్ద కొడుకుతో సమానము. అతని ధర్మ ఆచరణ చాలా పెద్దది. ఇవి అన్నీయు నీవు పై నుంచి చెప్పిన మాటలు. నీకు శ్రీరామునితో సేవ చేయించుకోవాలని కోరిక ఉన్నది, అందుకే ఇలా చెప్పావు. అందుకనే ఈరోజు శ్రీరామునికి అభిషేకము చేస్తున్నారు. ఆ వార్త తెలిసిన వెంటనే నీకు శోకము కలిగి నీవు సంతప్తురాలివి అయినావు. నాకు కూడా అందుకే ఈ సంతాపము ఇస్తున్నావు. దీనితో నాకు అర్థమైన విషయము ఏమిటి అంటే, ఈ మందిరములో నీ మీద భూత ఆది ఆవేశము వచ్చి నీవు పరవశురాలివై ఈ విధముగా నాతో మాట్లాడుతున్నావు. ఓ దేవి కైకేయి, న్యాయముగా ఇక్ష్వాకు వంశముకి నీవు చాలా పెద్ద అన్యాయము చేస్తున్నావు. నీ బుద్ధి ఈ విధముగా వికృతము ఎందుకు అయినదో నాకు బోధపడటము లేదు. ఓ విశాల లోచన కలిగిన కైకేయి, ఈ రోజు కన్నా ముందు ఎప్పుడు నీ ఆచరణ ఈ విధముగా లేదు. నీవు ఏ విధమైన అనుచిత అప్రియమైన పని ఇప్పటిదాకా చేయలేదు. అందుకనే నాకు ఈరోజు కూడా
నీవు చెప్తున్న మాటల మీద విశ్వాసము కలగడము లేదు అని మహారాజు దశరథుడు కైకేయితో చెప్పారు.